సో, అయితే ఆ మూవీకి సంబంధించి రాజమౌళి మాట్లాడిన మాటల గురించి కూడా ప్రస్తుతం అయితే చాలా అవును. డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అవును. అసలు దేవుడంటే నమ్మకం లేని వాళ్ళు హ్మ్. 'బాహుబలిలో' శివుడిని పెట్టి డబ్బులు సంపాదించారు. అంటే శివలింగాన్ని ప్రభాస్‌తో ఎత్తించి అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారసలు? కాదండి. ఇప్పుడు ఆయన తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు చెప్పారు. హ్మ్. హనుమంతుడి గురించి మాట్లాడారు కదండీ! హ్మ్. ఇప్పుడు ఆ హనుమంతుడికి లేదు బాధ, ఈయనకి లేదు. హ్మ్. రాజమౌళి గారికి లేదు. హ్మ్. మధ్యలో ఈ ప్రేక్షకుల బాధ ఏంటి? ఒకవేళ హనుమంతుడికి ఏమైనా కోపం వచ్చిందనుకోండి ఆయన శపిత్తారు కదా ఆయన్ని. హ్మ్. ఆయన చూసుకుంటారు కదా! ఆళ్ళిద్దరూ చూసుకుంటారు కదా! హ్మ్. ఇప్పుడు నాస్తికుడు సినిమా తీయకూడదని రూల్ ఏం లేదండి. హ్మ్. ఏ దేవుడిని గౌరవించేవాడు సినిమా తీస్తాను లేదు. హ్మ్. దేవుడిని ప్రేమించేవాడు సినిమా తీస్తే ఆడిందని రుజువులున్నాయి ఎక్కడన్నాను? లేదు. ఆయన సినిమాలు మరి నాస్తికుడని అన్నప్పుడు మరి శివుడిని పెట్టి సినిమా తీశాడు కదా ఆయన. హ్మ్. సినిమా వేరు, అతని పర్సనల్ నాస్తికత్వం వేరు. ఓకే. అతని పర్సనల్ ఒపీనియన్ వేరు. హ్మ్. దేవుడికి దండం పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. సినిమాలో దేవుడిలాగా చూపిత్తారు కదా! హ్మ్. ఇప్పుడు కోపం వస్తే దేవుడికి కోపం రావాలి గానీ మీకెందుకు కోపం? మీకంటే ఐ మీన్ ప్రేక్షకులకి ఎందుకు కోపం? ఆ వీహెచ్ఎస్ వాళ్ళు ఎవరో సినిమాని బ్యాన్ చేస్తామన్నారండి. హ్మ్. బ్యాన్ చేస్తారు. బ్యాన్ చేస్తే ఎవరవుతారు? వీహెచ్ఎస్ ఒకటే చూస్తే సినిమా అయిపోద్దా? పైగా బ్యాన్ చేయడం అంటే ఇదొక అదనపు పబ్లిసిటీ అండి సినిమాకి. మీకు తెలియని విషయం ఏంటంటే హ్మ్. ఈళ్ళు వీహెచ్ఎస్ వోళ్ళో లేకపోతే మీలాంటి వోళ్ళో హ్మ్. ఈ ఈ ఈ ప్రాబ్లమ్ మీరు ఎక్కువ రెక్టిఫై చేయడం వల్ల పెంచడం వల్ల ఏమవుతుందంటే హ్మ్. పబ్లిసిటీ ఎక్కువవుతుందండి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఒక సినిమాకి ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి. హ్మ్. అలాంటి సినిమాకి ఇంకా 10,00,00,000 ఖర్చు పెట్టాలి పబ్లిసిటీ. రాజమౌళి గారి సినిమాలకి అసలు పబ్లిసిటీ కూడా డబ్బు ఖర్చు పెట్టండాడు. హ్మ్. ఎలా అంటే ఆళ్ళు టీవీలో యాడ్‌లేయడం గాని, పేపర్‌లో యాడ్‌లేయడం గాని వెయ్యరు. ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ సినిమా గురించి ఎప్పుడొస్తదని. హ్మ్. కాబట్టి ప్రేక్షకుడికి మనం చెవిలో ఎళ్లి ఏవండీ నా సినిమా రిలీజ్, నా సినిమా రిలీజ్ అని చెప్పక్కర్ల. అదే చిన్న సినిమాకైతే మన ప్రేక్షకుడు రోజు వాల్ పోస్టుల మీదో, లేతే వినైల్స్ మీదో, హోర్డింగ్స్ మీదో, లేదా యాడ్స్ యాడ్స్ అదే. మీదో ఎక్కడో అక్కడ రోజు చెప్తూ ఉండాలి. నా హ్మ్. సినిమా అవుతుంది, నా సినిమా అవుతుందని. 100 సార్లు మన చెవిలో దూరితే ఆడు ఒక్కసారి సరే చూద్దాం పదా అని థియేటర్‌కెళ్తాడు. హ్మ్. ఆ థియేటర్‌కెళ్ళే టైంలో మళ్ళీ ఏ వెబ్‌సైటోడో రాత్తాడు. ఈ సినిమా చెత్తలా ఉందని. హ్మ్. అక్కడ కూడా మానేత్తాడు. కానీ ఈ ట్రెండ్ సృష్టించిన ఈ రాజమౌళి గారి సినిమాకి హ్మ్. సెపరేట్‌గా ఇదుంది. ఏది? డెఫినిట్‌గా ఆ సినిమాని చూడాలి హ్మ్. అని 100 మంది ప్రేక్షకులుంటే 99.9 మంది ఎదురు చూస్తుంటారు. హ్మ్.